పాండ్రీబాయ్ కలలు పంట పండి తన ముద్దుల కొడుకు ఎస్ఆర్కే గొప్ప ఫిల్మ్ స్టార్ అయ్యే అవకాశం తలుపు తడుతుందని తబ్బి ఉబ్బిబ్బవుతుంది. అలాగా ది డ్రాగన్. ఎస్ ఓకే థ్యాంక్ యూ. కిరణ్ జవహర్ హైదరాబాద్ వచ్చాడు. బాబు ఎస్ఆర్కే అతను బీపీకి బాగా తెలుసు. అతనికి బాగా బీపీ. మీ ఫ్రెండ్ ఇనిషియల్స్ తో కన్ఫ్యూజ్ అవుతున్నాను. బి పూర్ణమ్మకి బాగా తెలుసా అతను? అవును. టాటా పాత పచ్చడికే హాయ్ హాయ్ డిఫరెంటులకే బాయ్ బాయ్ బోరింగులకే నిన్నకి జో కొట్టేస్తే నవ్వుతూ నిద్దురలేస్తే లైఫే పండగ కాదా పండగ రోజు రాదా ఎన్నో హ్యాపీ కొత్త చోటే తగులుతుంటే ఆ బాధ హాయి తిన్నదైనా సరికొత్తదైతే అడగకున్న అందులోని టేస్ట్ వేరే తిట్టు అయినా మరి కొత్తగుంటే తేనె పాటై వినిపించుతుంది. ఏ పుట్టలోన ఏ రాయి ఉందో పట్టుకుంటే దానిలోన థ్రిల్ వేరే. లైఫ్ అంతా ట్రెడ్మిల్ తో రన్నింగ్ రేస్ అయిపోయే ఇకనైనా మన గేమే మారిస్తే తను కిరణ్ జవహర్ ని మన ఇంటికి తీసుకొస్తుంది మన ఎస్ఆర్కే చూడడానికి. ఇంతకీ జవహర్ ఎవరు? పప్పా కిరణ్ తెలీదా? ఫేమస్ బాలీవుడ్ డైరెక్టర్. నా హిందీ నాలెడ్జి వీక్. చిన్నప్పుడు మా నాన్న మీసాలేని హీరోల సినిమాలు చూడనివ్వలేదు. పెద్ద డైరెక్టరా? పెద్ద ఎన్ని ఇట్లు ఇచ్చాడో తెలుసా? తన ఫస్ట్ ఫిలిం తోనే టాప్ కి వెళ్ళిపోయాడు. మచ్ మచ్ హోతా హై, गर्ल हो ना हो, కభీ గమ్ కభీ బబుల్ గమ్, कभी हलो ना कहना, మై నేమ్ ఇస్ కింగ్ కాంగ్. మీరెన్ని వైనాలు ఇచ్చినా ఆయన ఫేస్ నాకు గుర్తుకు రావడం లేదు. అతని ఫేస్ ఎవరికి తెలీదు. ఇంటర్వ్యూలు ఇవ్వడు, ఫోటోలు తీనివ్వడు. ఇన్విజిబుల్ డైరెక్టర్ అని పిలుస్తారు. ఓహో రేపు మనకి ప్రత్యేకంగా కనిపిస్తాడా? ఓహో. ఈ ఆస్కార్ నా చేతికొచ్చే ఆస్కారం కల్పించింది ఒక మహోన్నత వ్యక్తి. నన్ను ఒక గొప్ప డైరెక్టర్ చేతిలో పెట్టి నా శిక్షణ అహర్నిశలు పర్యవేక్షించి నన్ను అనుక్షణం పరిరక్షించి నన్నెంతటి వాణ్ణి చేశాడు ఆ మహానుభావుడు. ఆయన దివ్య నామం
రామచంద్రమూర్తి, మా మూర్తి బావ. హీఈస్ ఎ గాడ్ టు మీ. ఈ ఆస్కర్ ఆయనకి అంకితం. బావా, అత్తాజీ, అత్తాజీ, డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ బామ్మర్ది ద బడ్డింగ్ స్టార్. ఏమైంది నాకు, ఏమొచ్చింది నీకు? వచ్చింది కాదు, వస్తాడు కదా కిరణ్ జవహర్. కానీ మనం వచ్చేవారు కాగం, ఎదురెళ్ళి అవకాశాన్ని లాక్కొస్తాను. 5 minutes లో స్నానం చేసి వెళ్ళి కిరణ్ దగ్గరే కూర్చుని ఆయన దగ్గరుండి మన ఇంటికి తీసుకొచ్చి దారిలో ఆయన్ని నా చాంతో ఇంప్రెస్ చేసేసి మన ఎస్ఆర్కే ఫ్యూచర్ తారాపదంలో సెట్ చేసి పారేస్తాను. పారేయొద్దు, నువ్వు అసలు ఆ డైరెక్టర్నే కలవద్దు. అతనుండగా ఈ ఇంటి దరిదాపులకే రావద్దు. సాయంత్రం వరకు ఎక్కడికైనా వెళ్ళిపో. గో పో. పోనీ నో. ఇక్కడ కూర్చోండి గణపతి గారు. రమా మేడం, మేడం మిమ్మల్ని ఐసీకి రమ్మన్నారు. ఓకే. హలో, సైకియాట్రిస్ట్ శేషాద్రి గారికి కనెక్ట్ చేయండి. చెప్పండి. సార్, నేను డాక్టర్ రమణి. ఒక కన్సల్టేషన్ కావాలి. కాకినాడలో మా క్లాస్మేట్ కజిన్కి ప్రాబ్లం ఉంది. తనకు ప్యాషన్ ఉన్న సబ్జెక్ట్ కానీ పర్సన్ టాపిక్ కానీ వస్తే ఆ పర్సనాలిటీ తీసేసుకుంటాడు కొన్ని గంటలు. సమ్ సార్ట్ ఆఫ్ డిసోసియేటివ్ ఫ్యూగ్. ఎపిసోడ్ లేనప్పుడు చాలా నార్మల్గా ఉంటాడు. నేనే తీసుకొచ్చేదాన్ని మీ రూమ్కి, కానీ మేడం పిలిచారు, వెంటనే వెళ్ళాలి. వార్డ్ బాయ్స్ నిచ్చి పంపిస్తాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకోసం బాయ్స్ని పంపిస్తాను, వాళ్ళు చెప్పింది వినండి. ఓకే? ఓకే, నో ప్రాబ్లం. హలో సిస్టర్, వేర్స్ రమా? మేడం రౌండ్స్కి వెళ్ళారు, కూర్చోండి వచ్చేస్తారు. బయట వెయిట్ చేయడమే సేఫ్. రమా కంట ముందు మీకు కన్సల్టెంట్ గా రావచ్చు, నన్ను డయాగ్నోస్ చేయొచ్చు. సార్, మీది గైనకాలజికల్ ప్రాబ్లమా? ఆడవాళ్ళ జబ్బేమైనా వచ్చిందేమోనని. నాకు ఇంగ్లీష్ అర్థమవుతుంది. సారీ, ఇక్కడ కూర్చుంటేను. అంటే ఆడవాళ్ళ వల్ల వచ్చిన ప్రాబ్లం కూడా గైనికరచ్చు కదా. ఈ యాంగిల్ చాలా ఫ్రెష్గా ఉంది. చెప్పండి, చెప్పింది వింటాను. మదర్ ఇన్ లా ప్రాబ్లం. మెనోపాజా? పాజ్ లేకుండా మెన్ని హింసించడం. ఓ పెద్ద హిందీ డైరెక్టర్ హైదరాబాద్ వచ్చాడు మా బామర్ది ఎస్ఆర్కేని కలవాలని. ఎస్ఆర్కే? షారుఖ్ ఖన్నా? కాదు, సున్నన్ రాజ్ కుమార్. ఎస్ఆర్కే అంత వాడవాలనుకుంటున్న అన్రైజన్ స్టార్. నేను దగ్గరుండి ఆ డైరెక్టర్ తీసుకొచ్చి అంత పర్ఫెక్ట్ గా చూసుకోవాలనుకున్నా, కానీ మా అత్తాజీ అసలు నన్ను ఇంట్లోనే ఉండొద్దంది. నెగిటివ్ ఫీమేల్. అయినా బయటుండి కూడా పాజిటివ్ వర్క్ చేశాను. ఇంటికి వెళ్లే దారిలో వెల్కమ్ బ్యానర్లు కట్టాను.
అన్ని అప్రోచ్ రోళ్ళకి డైరెక్షన్ ఆరోలు పెట్టాను. ఇంకా ముంబై వాడేంటి, ముంబాసా వాడు కూడా ఇల్లు మిస్ అవడు. డైరెక్టర్ పేరేంటి? కిరణ్ జవహర్. కిరణ్ జవహర్. ఎస్. స్కెడ్యూల్ ఉంది, మర్చిపోయాను. బాయ్ బాయ్. స్మార్ట్ మ్యాన్. హలో, ముంబై నెక్స్ట్ ఫ్లైట్ ఎన్నింటికి? రండి, డాక్టర్ గారు ఒకసారి రమ్మన్నారు. ఓ రమ్మందా? రమా, లెట్స్ గో. చీ చీ చీ. నెక్స్ట్ మీరే రావు గారు. అరే అర్రా, రావు గారు మిస్టేక్ మర్చిపోయారు. థ్యాంక్ యూ బాబు. వెల్కమ్. వెల్కమ్ వెల్కమ్. మీకు ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది దీనికి సంబంధించి. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. అవును, మాకు బాగోలేదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. గుడ్. మా వైఫ్ డాక్టర్. రండి. అబౌట్ టర్న్. మా హస్బెండ్ కూడా డాక్టరే. రా. హస్బెండ్ డాక్టర్ ఏంటి? ఏం ఆడుతున్నారు? ఏంట్రా అలా కూసావు? ఏమో, వీడితో ఉంటే నా బ్రెయిన్ పోతుంది. మీరిద్దరూ ఒకే డాక్టర్ పెళ్ళాల పార్ట్నర్సా? ఇదేదో సైకియాట్రిస్ట్ కేసే. కమ్, మా ఆవిడికి శేషాద్రి గారని టాప్ డాక్టర్ తెలుసు. ఎక్కడికి? రమా 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 రమా. మై హై తుమ్ హుమ్ ఓ ఓ అన్. మై హై. ఈ సెల్ ఫోన్ అవసరమైనప్పుడు పనిచేస్తావు. బీపీ అతన్ని ఎన్నింటికి తీసుకొస్తుందో క్లియర్ గా చెప్పలేదు. కిస్ హో హా హూ హా. అలా సోఫాలో పడి హూ హా అని మూలిగా బదులు గేట్ దగ్గర ఉండొచ్చు కదా.
మీ మమ్మ నీ ఫ్యూచర్ గురించి ఊరినే టెన్షన్ పడుతుంది. కానీ ఆ ముంబై వాళ్ళకి మిట్ట మధ్యాహ్నం గానీ తెల్లారదు. ఆ కిరణ్ గడ అప్పుడే ఎందుకు వస్తాడు? నో ఫోటోగ్రాఫ్స్, నో ఆటోగ్రాఫ్స్. జవహర్, కిరణ్ జవహర్. దిస్ ఈజ్ మై సన్ ఎస్ఆర్కే సున్నం రాజ్ కుమార్, మై లిటిల్ స్టార్. యూ మేక్ బిగ్ స్టార్. నమస్తే. ప్లీజ్ టు మీట్ యూ. We welcome to our humble gar ho hi. నన్ను అసలు పట్టించుకోవద్దు. మీకు తెలుగొచ్చా? చాలా బాగా. మా తాతగారు ఎల్వి ప్రసాద్ గారు మంచి ఫ్రెండ్స్. అలా మీ భాష ఇంటిల్లిపాదికి వచ్చేసింది. మీది గర్లో తెలుగు బాత్ చేయడం అదరహో హై. ఆయన సక్రమంగా మాట్లాడుతూ ఉంటే నీ సంక్రమ వాగుడు అవసరమా? నేను ఇక్కడున్నట్టు మర్చిపోండి. మీ పనులు మీరు చూసుకోండి. నేను జస్ట్ అబ్జర్వ్ చేస్తాను నా దర్శక నేత్రంతో. మా ఎస్ఆర్కేని ఒకసారి టెస్ట్ చేయరా? ఏమైనా సీన్స్ చేసి చూపిస్తాడు. ఇదే టెస్ట్. మీరంతా న్యాచురల్ గా దినచర్యలు చేసుకోండి. నేను నా ఫ్లైట్ టైం వరకు పరిశీలిస్తాను. సో రోజు ఇంట్లో ఎలా ఉంటారో అలాగే ప్రవర్తించండి. తిట్టుకోండి, పొట్లాడుకోండి, సిగ్గుపడద్దు. మా ఇంట్లో అలాంటివే ఉండవు జవహర్ గారు. అంతా ఒక్క మాట మీద ఉంటాం. నా మాట మీద. ఓకే మామా, ఐఎమ్ గోయింగ్ అవుట్. మా ఫ్రెండ్స్ ని లంచ్ కి తీసుకెళ్ళాలి. ఇప్పుడేంట్రా ఇంట్లో గెస్ట్? భోంచేసేళ్ళు బాబు. భోంచేశాక లంచ్ చేయించా మామా. ఐ మైట్ గెట్ స్టమక్ ఏక్, యు నో. సరే రా, నా క్రెడిట్ కార్డ్ ఇస్తాను. రా. న్యాచురల్ అంటే నిజంగా జీవించే. నువ్వు వెళ్ళిపోతే ఆ కిరణ్ జవహర్ ఎవరిని ఆడిషన్ చేస్తాడు? మీ పప్పానా? పండరీ బాయ్. హే పాండా, కుంగ్ ఫు పాండా, నాకు కాఫీ తీసుకురా. అలాగేనండి, ఒక్క నిమిషంలో తీసుకొస్తాను. కూర్చోండి. ఐ టోల్డ్ యూ, నేను లేనట్టే ఉంటా. ఏదో టైంలో తిన్నట్టే తింటా. నాకు ఒక లెగ్ పీసు. ఈ కోడికి 2 కాళ్ళున్నాయి. సంతోష్,
కోడికాలు కూడా లేనట్టుంది. మీ అందరినీ బయటికి ఎందుకు పిలిచానో తెలుసా? డ్రామా. ఏదైనా డ్రామాటిక్ సీన్ అవుట్డోర్స్ లో చేస్తే డ్రామా పెరుగుతుంది. స్కై, క్లౌడ్స్, ఉరుములు, మెరుపులు అన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు డ్రామా ఏంటంటే మీ ఆడిషన్ మీద నేను ఒక డెసిషన్కి వచ్చాను. నా అభిప్రాయం ఏంటంటే నాదే కాదు, మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఏకీభవిస్తుంది అనుకుంటా. మీలో చాలా టాలెంట్ ఉంది. హోల్ ఫ్యామిలీలో హోల్సేల్ గా కళ కల్పవృక్షంలో కాయలు కాస్తుంది. ఇలాంటి నట కౌశల్యం కోసం ప్రతి దర్శకుడు కలలు కంటాడు. అయితే మీరు మా బాబుకి హిందీ సినిమాలో ఛాన్స్ ఇస్తారా? నో. ఒక సూపర్ హిట్ హిందీ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తాను, దబాంగ్ 3. అందులో సల్మాన్ ఖాన్ రోల్ మీరే ధరిస్తారు. ఎస్, మీరే ద మోస్ట్ పవర్ఫుల్ బీబీజీ. మరి నేను గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తానా? సర్టన్లీ క్యారెక్టర్లెస్ క్యారెక్టర్ గా పనికొస్తా. బట్ యూ మై డియర్ ఎస్ఆర్కే, ఐ విల్ స్టార్ట్ షూటింగ్ ఇమీడియట్లీ. నువ్వే నా మెయిన్ లీడ్. మరి నా హీరోయిన్ గా ఎవరు ప్లే చేస్తారు? హీరోయినా? నువ్వే. నేను రీమేక్ చేసేది కంగనా రనౌత్ సూపర్ డూపర్ హిట్ క్వీన్. టైటిల్ రోల్ నీదే. మీ నమ్మటం లేదా? నేనెవరు? కిరణ్ జౌహార్, the top Hindi film director. Come, stand in a line. మీరు నన్ను నమ్మటం లేదు. నాకు తెలుసు, మీ మొహాల్లో కనబడుతుంది. నేను సినిమా తీస్తానా అని మీకు డౌట్, అసలు డైరెక్టర్నా కాదా అని డౌట్. ఈ డౌటర్స్ డౌట్లన్నీ తీర్చాలి, వెంటనే షూటింగ్ చేయాలి. సౌండ్, కెమెరా,
యాక్షన్. సారీ, ఇది సడన్ స్కెడ్యూల్ కనుక నిజంగా దొరకలేదు. నెక్స్ట్ టైం ఒరిజినల్తో వస్తాను. బీబీ ఎవరితను? వదిలే. మీట్ మిస్టర్ కిరణ్ జవహర్, ప్రఖ్యాత హిందీ సినిమా డైరెక్టర్. హాయ్, ప్లీజ్ టు మీట్ యూ. వెరీ గ్లాడ్ సార్. దిస్ ఇస్ మై సన్ SRK. I have found the perfect actor for my new project. Excuse me. Will you do the sequel to Der? కిరణ్. యా. అయ్యో, థ్యాంక్స్ బ్రదర్. మీ మదర్ ఇన్ లా హెల్త్ ఇంప్రూవ్ అయిందా? I'll be back. అతనెవరు? నీకెలా తెలుసు? రమాకు తెలిసిన మెంటల్ పేషెంట్. హాస్పిటల్లో సరదాగా కలుసుకున్నాం. ఈ ఆడిషన్ టాపిక్ వచ్చింది, అప్పుడు ఈ లెటర్ జొల్లుంటుంది. నాకు తెలుసు, ప్రతి అనర్థం వెనుక నీ అర్ధరహితం ఉంటుంది.